తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతుంది. ఈ సంవత్సరం మామిడి సాగు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా ఉండడం, వర్షపాతం హెచ్చుతగ్గులు ఉండడం వల్ల మామిడి దిగుబడిపై ప్రభావం పడింది. వాతావరణంలో మార్పులు సంభవించడంతో పాటు కొత్త రకం పురుగులు దాడి చేశాయి. దీంతో ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలు నేలరాలాయి. ఈ ఏడాది మామిడి రైతులు నిరాశతో ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆరుగాలం కష్టపడి వాళ్ళు కూడా కష్టపడి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఆ పంటలు తీసి ఒక్కొక్క రైతు కూడా 10 సార్లు మందులు కూడా స్ప్రే చేశారు. హార్టికల్చర్ ఆఫీసర్ని అడగడం, దేనికి ఇది పలాందాన్ని దీన్ని కొట్టాలంటే ఎంబడి తీసుకుపోయి కొట్టడం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల మనకున్న 5 జిల్లాల నుంచి మామిడికాయలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం జిల్లాలని బాగా పెరిగిపోయినాయి కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 5 జిల్లాల నుంచి మనకు మామిడికాయలు ఎక్కువ వరంగల్కి వస్తాయి. కొంత మనకు ఆంధ్ర సైడ్ రాజమండ్రి నుంచి కూడా వస్తాయి. అటు సత్తుపల్లి, ఖమ్మం, వైరా, తల్లాడ, బంజారా, ఇసన్నపేట. ఇక పండ్లు అంటే ఇలా చాలా రకాలు, ఒక 20 రకాలు ఉంటాయండి. ఒక్కొక్క రకం అంటే బెంగినపల్లి ఉంటుంది. మెయిన్ మార్కెట్లో బెంగినపల్లి, తోతాపురి, హిమాయత్, కేసర్, లంగడ, దసిరి, పెద్ద రసం, చిన్న రసం, సుందరి. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ప్రతి ఏటా 2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. వరంగల్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్ మామిడి మార్కెట్ ప్రసిద్ధి చెందింది. మార్కెట్కు వేసవిలో టన్నుల కొద్ది మామిడి ఇక్కడికి తరలి వస్తుంది. ఇక్కడ రైతులు తమ మామిడి పంటను తీసుకువచ్చి వేలం ధర మేరకు పంటను విక్రయిస్తుంటారు. ఎగుమతిదారులు వీటిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో రైతులతో పాటు వ్యాపారులకు కూడా నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్కు నిన్న ఇవాళనే కాయలు వస్తున్నాయి. మొన్నటిదాకా మామిడికాయలు కూడా ఎక్కువ రాలే. ఒక నిన్న ఇవాళనే మామూలుగా 100 బండ్లు అట్లా వస్తున్నాయి. 100 టన్నులు అంటే 150 టన్నులు, 200 టన్నులు కూడా రావచ్చు. అంటే 100-150 టన్నులు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. తోటలలో కూడా కాయలేదు. ఈ లావు కాయ ఫస్ట్ ఏదైతే డిసెంబర్ పూత వచ్చిందో ఎక్కడనైతే కొద్ది గొప్ప దక్కినవి అయ్యే కోసుకొస్తున్నారు. మార్చి మొదటి వారం నుంచి మార్కెట్కు మామిడి పంట వచ్చేదని, ఈ ఏడాది దిగుబడి లేకపోవడంతో ఏప్రిల్ చివరి మాసంలో కూడా సరుకు అంతంత మాత్రంగానే వస్తుందని వ్యాపారులు అంటున్నారు. గత 2-3 సంవత్సరాలుగా వాతావరణ మార్పుల వల్ల పంట దిగుబడిలో చాలా మార్పులు కనిపిస్తున్నాయని, గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుబడి ఇంకా తగ్గిందన్నారు. పంట దిగుబడి మంచిగా ఉండి వ్యాపారం నడవాలంటే కొద్దిగా రీజనబుల్ రేట్లు ఉంటేనే వ్యాపారాలు మంచిగా నడుతాయి. అన్ని రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ పోతుంది. బాగా రేటు ఉన్నా వ్యాపారం డౌనే. అచ్చా, సరుకు బాగా ఉండి కొద్దిగా రేటు తక్కువ ఉన్నప్పుడు వ్యాపారం మంచిగా నడుస్తుంది. అంటే గరీబ్ సరిపోడు తిన్నప్పుడే దీనికి విలువ. ఇప్పుడు ఇప్పుడు 100 రూపాయలు కేజీ పండు అమ్మితే ఎవరు తింటారు? గరీబోళ్ళు తింటారా? మళ్ళీ ఎవడో బాగా ధనవంతుడు డబ్బులు ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు. గరీబోడు తినలేడు కదా. ఇక అట్లనే ఎప్పుడైనా ఏ పంట అయినా పంట బాగా పండాలి. పంట బాగా పండితే రైతు కూడా మంచిదే. గతేడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడి సగానికి పైగా పడిపోయిందని రైతులు వాపోతున్నారు. 40 ఎకరాల్లో ఈ మామిడి పంటను సాగు చేయగా గతేడాది 20 టన్నులకు పైగా కాయలు రాగా, ఈసారి ఇప్పటి వరకు కేవలం 4 టన్నులు మాత్రమే కాయలు వచ్చినట్లు రైతు తెలిపారు. వాతావరణ మార్పులు, తెగులు ఏర్పడడంతో ఈసారి పంట దిగుబడి చాలా తగ్గిందన్నారు. దీంతో అప్పుల ఊబిలోకి ఊగిపోయామని, ఈసారి మామిడి పంట తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని రైతు వాపోయారు. 30-40 ఎకరాలలో పోయినసారి 20 టన్నులు 30 టన్నులు అట్లా వచ్చేది. ఈసారి 5 టన్నులు 6 టన్నుల కంటే కాయలు వెళ్తారు. రేట్లు కూడా విపరీతంగా అయిపోయినాయి. ఖర్చులు కూడా బాగా అయిపోయినాయి. ఈసారి పోయినసారి కంటే కూడా తక్కువనే. పోయినసారి 60-70 రూపాయలు అంటే ఈసారి 30-40 రూపాయలు. అంటే వాతావరణం అనుకూలంగా లేదు. ఇంకోటి చీడపీడలు బాగా అయిపోయినాయి, ఖర్చులు బాగా అయిపోయినాయి, దిగుబడి తక్కువ అయిపోయింది, ఎక్స్పోర్ట్ లేదు, పైన మార్కెట్ క్వాలిటీ లేదు, కాయలు కూడా క్వాలిటీ లేవు. అట్లా మార్కెట్ డౌన్ అయింది. పెట్టుబడి వెళ్ళుడు కష్టం. ఈసారి చాలా రైతులు నష్టపోతారు. దాన్ని మనం ఏం చేయలేం. ప్రకృతి మీద ఆధారపడి పండే పంట ఇది. ప్రకృతి అనుకూలిస్తేనే పంటలు మంచిగా ఉంటాయి.